నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం వీర్ బాల్ దివస్. మీరు అనొచ్చు, అదేంటి మాస్టారు వీర్ బాల్ దివస్ 26 డిసెంబర్ కదా, మీరు ఇవాళ చెప్తున్నారు ఏంటి అని. కంగారు పడకండి, వీర్ బాల్ దివస్ డిసెంబర్ 26, కానీ నేను ఆ వీడియోని డిసెంబర్ 26వ తారీఖు చేస్తే మీలో చాలామంది చూడన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంతమంది వీర్ బాల్ దివస్ గురించి వినుండి ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం వింటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్, అండ్ హెన్స్ మనం ఇవాళ వీర్ బాల్ దివస్ గురించి చర్చించుకుంటున్నాం. సో మనకు తెలిసింది ఏంటిది, డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు అని. కానీ ఇంతకీ వీర్ బాల్ దివస్ని డిసెంబర్ 26వ తారీఖు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, అలానే ఎవరిని గుర్తు చేసుకుంటూ ఎవరి జ్ఞాపకార్థం వీర్ బాల్ దివస్ని సెలబ్రేట్ చేస్తున్నారు, గురు గోబింద్ సింగ్ గారికి అలానే సిక్కు మతానికి ఈ వీర్ బాల్ దివస్కి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 26th డిసెంబర్ మార్క్డ్ యాజ్ వీర్ బాల్ దివస్. ఎందుకు? టు పే హోమేజ్ టు ద కరేజ్ ఆఫ్ ద సాహిబ్జాదాస్. కొన్నిసార్లు సాహెబ్జాదాస్ అంటారు, కొన్నిసార్లు సాహిబ్జాదాస్ అంటారు, లేదు వీరమరణం పొందిన వాళ్ళు అని చెప్పవచ్చు. 4 sons ఆఫ్ గురు గోబింద్ సింగ్, ద లాస్ట్ సిక్ గురు. సిక్కు మతానికి సంబంధించి ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళలో ఆఖరి వాళ్ళు గురు గోబింద్ సింగ్ గారు. ఈయనని అలానే ఈయన కొడుకుల్ని చంపేశారు, అండ్ వాళ్ళు యుద్ధంలో వీరమరణం పొందినందుకే, వాళ్ళు వీరమరణం పొందినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టే వీర్ బాల్ దివస్గా సెలబ్రేట్ చేస్తున్నారు. వైల్ ఆల్ 4 were martyred, అంటే అందరూ వీరమరణం పొందారు. The date has been chosen as it was the day observed as the martyrdom day of the Sahibzadas Zorawar Singh and Fateh Singh, who were killed at the tender age of 6 and 9 in Sirhind, which is in Punjab, by Mughal forces. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ జోరావర్ సింగ్ అనే అతనికి అప్పుడు 6 సంవత్సరాలు, అలానే ఫతే సింగ్ అనే అతనికి 9 సంవత్సరాలు. ఇక్కడ వీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళిద్దరు కాదు, మొత్తం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా వీరమరణమే పొందారు, యుద్ధాల్లో వాళ్ళు చనిపోయారు. కానీ వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు, 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు, వాళ్ళు చనిపోయింది 26 డిసెంబర్న. అందుకని ఆ రోజుని వీర్ బాల్ దివస్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ వీళ్ళిద్దరూ కూడా 26 డిసెంబర్న వీరమరణం పొందారన్న సంగతి అయితే మనకు అర్థమైంది. ఇంతకీ సాహిబ్జాదా జోరావర్ సింగ్ గురించి అలానే సాహిబ్జాదా ఫతే సింగ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? సాహిబ్జాదా జోరావర్ సింగ్ అండ్ సాహిబ్జాదా ఫతే సింగ్ ఆర్ అమాంగ్ ద మోస్ట్ రివర్డ్ మార్టిర్స్ ఇన్ సిక్కిజం. ఎవరైతే వీరమరణం పొందుతారో వాళ్ళని మనం మార్టిర్గా పిలుస్తాము. అలా వీళ్ళు కూడా వీరమరణం పొందారు, వీళ్ళు కూడా మార్టిర్సే కాబట్టి ఆ సాహిబ్జాదా అనే పేరు పిలుస్తున్నారు. ఉదాహరణకి మీరు భగత్ సింగ్ గారి పేరుని స్మరించుకున్నారు అనుకోండి, షహీద్ భగత్ సింగ్ అని అంటారు. ఎందుకు? మార్టిర్ భగత్ సింగ్, వీరమరణం పొందారు కాబట్టి. అలానే జోరావర్ సింగ్ గారికి అలానే ఫతే సింగ్ గారికి వీళ్ళ పేరుకు ముందు కూడా మార్టిర్ అని పెడుతున్నారు. కాకపోతే సిక్కు మతానికి సంబంధించి వాళ్ళు సాహిబ్జాదా అంటారు కాబట్టి సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ అంటున్నారు. A combination of Mughal soldiers besieged Anandpur Sahib on the orders of Emperor Aurangzeb in the year 1704. ఔరంగజేబ్ ఏ సామ్రాజ్యానికి సంబంధించిన అతను? మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అతను. సో 1704వ సంవత్సరంలో సిక్కు మతానికి సంబంధించి ఈ ఆనంద్పూర్ సాహిబ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో దానిని సీజ్ చేస్తారనమాట. సో సోల్జర్స్ అందరూ కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి ఎవరైనా ఒకవేళ వ్యతిరేకించినట్టయితే వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళని చంపేయడం మొదలుపెట్టారు. The 2 sons of గురు గోబింద్ సింగ్ were captured. ఇదే సమయంలో ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్, వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసేశారు. They were offered safe passage if they became Muslims. అంటే మీరు మీ సిక్కు మతాన్ని వదిలేసి మీరు ఒకవేళ ముస్లిం మతాన్ని పుచ్చుకున్నట్టయితే మేము మిమ్మల్ని విడిపిస్తాము, మేము మిమ్మల్ని వదిలేస్తాము అని చెప్పారు. బట్ they both refused and so they were sentenced to death and were buried alive. These two greats preferred death instead of deviating from the noble principles of dharma. నువ్వు నమ్మిన ధర్మం గురించి నువ్వు పోరాడకపోతే అసలు నువ్వు ధర్మాన్ని నమ్మినట్టే కాదు. సో వాళ్ళు సిక్కు ధర్మాన్ని నమ్మారు, వాళ్ళు సిక్కు ధర్మాన్ని పాటించారు. అందుకే మీరు ఒకవేళ మీ ప్రాణాలని కాపాడుకోవాలి అనుకుంటే మీరు సిక్కు ధర్మాన్ని వీడి మీరు ముస్లిం మతాన్ని ఆచరించాలి లేదా ముస్లిం మతాన్ని పుచ్చుకోవాలి అన్నా సరే, లేదు మేము మా మతానికి, మేము నమ్మే ధర్మానికి మేము మోసం చేయము, ద్రోహం చేయమని చెప్పి దే రిఫ్యూజ్డ్ ఇట్. అందుకని వాళ్ళిద్దరిని కూడా చంపేశారు. ఆ విధంగా సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ వాళ్ళిద్దరు కూడా వీరమరణం పొందారు. అండ్ రిమెంబర్ దట్ టు అట్ ద ఏజ్ ఆఫ్ 6 and 9, 6 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసులో వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. సో గురు గోబింద్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 4 కుమారులు వీరమరణం పొందారు అన్న సంగతి అయితే మనకు అర్థమైంది. కానీ ఇంతకీ గురు గోబింద్ సింగ్ గురించి చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మనం ఆయన గురించి తెలుసుకుందాం. ద లాస్ట్ ఆఫ్ ద 10 సిక్ గురుస్, గురు గోబింద్ సింగ్ వాజ్ బోర్న్ ఆన్ 22nd December
1666 ఇన్ పాట్నా విచ్ ఈస్ ఇన్ బీహార్. బీహార్ రాష్ట్రపు రాజధాని పాట్నా. ఆయన పాట్నాలో జన్మించారు. చాలామంది సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళు అనగానే పంజాబ్, హర్యానా చుట్టుపక్కల ప్రాంతాలు అనుకుంటారు, బట్ ఈయన పాట్నాలో జన్మించారు. హీ బికేమ్ ద సిక్ గురు ఎట్ ద ఏజ్ ఆఫ్ 9. 9 సంవత్సరాలకి ఆయన సిక్కు మతానికి సంబంధించిన గురువు అయ్యారు. అండ్ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఈయన 9 సంవత్సరాలకి సిక్కు గురువు అయితే ఈయన కుమారుడు 9 సంవత్సరాలకి వీరమరణం పొందాడు. ఫాలోయింగ్ ద డిమైస్ ఆఫ్ హిస్ ఫాదర్ గురు తేజ్ బహదూర్ ద 9th సిక్ గురు. సో గురు గోబింద్ సింగ్ ఏమో 10వ సిక్కు గురువు, 9వ సిక్కు గురువు ఎవరైతే ఉన్నారో గురు తేజ్ బహదూర్, ఆయన కుమారుడు అనమాట ఈయన. హీ వాజ్ అసాసినేటెడ్ ఇన్ 1708. 1704లో ఆయన కుమారులు ఇద్దరు వీరమరణం పొందారు. ఎప్పుడైతే ఔరంగజేబ్ ఆనంద్పూర్ సాహెబ్ కారిడార్ని సీజ్ చేయమన్నారో 1708లోనేమో గురు గోబింద్ సింగ్ గారు మరణించారు. ఇప్పుడు మనం గురు గోబింద్ సింగ్ గారు అలానే సిక్కు మతానికి సంబంధించి ఆయన ఏ విధమైన సేవలు అందించారో ఒకసారి గమనిద్దాం. ఉదాహరణకు ఒకవేళ మనం రిలీజియస్ పర్స్పెక్టివ్లో గమనించినట్టయితే హీఈస్ నోన్ ఫర్ హిస్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ టు ద సిక్ రిలీజన్. అంటే సిక్కు మతానికి ఆయన ఎంతో సేవ చేశారు. ఇంక్లూడింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద టర్బన్ టు కవర్ హెయిర్. మనలో చాలామందికి ఎస్పెషల్లీ పిల్లలకి మీరు సిక్ అని చెప్పంగానే తల మీద పగడి పెట్టుకుంటారు, సిరికే ఊపర్ పగ రక్తాయా అని అందరూ అంటూ ఉంటారు. సో తల మీద వాళ్ళు ఏదైతే పగ్ని ఎంతో పవిత్రంగా కొలుస్తారో ఆ పగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది గురు గోబింద్ సింగ్ గారు. హీ ఆల్సో ఫౌండెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖాల్సా విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద 5 Ks. ఇంతకీ ఆ 5 Ks ఏంటంటే కేష్, అన్కట్ హెయిర్, కంగా, వుడెన్ కోంబ్, కర, ఐరన్ ఆర్ స్టీల్ బ్రేస్లెట్, కిర్పన్ విచ్ ఇస్ ద డాగర్, అండ్ కచెరా షార్ట్ బ్రీచెస్. ఒకసారి ఇక్కడ ఈ చిత్రపటాన్ని గమనించినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ యొక్క 5K ప్రిన్సిపల్ ఏది అని అంటే, ఒకటి కేష్ అంటే వాళ్ళ జుట్టును ఎప్పుడు కట్ చేసుకోరు, అన్ట్రిమ్డ్ హెయిర్. తర్వాత వచ్చేసి కంగా అంటే కోమ్ అనమాట. అలానే కీర్పన్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, ఒక చిన్న డాగర్ ఉంది వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. అలానే ఎవరైతే వీక్ సెక్షన్స్ ఉంటారో, ఎవరైతే మార్జినల్ సెక్షన్స్ ఉంటారో ఒకవేళ వాళ్ళని ఎవరైనా దాడి చేస్తే వాళ్ళని రక్షించడానికి వీళ్ళు ఈ డాగర్స్ పెట్టుకున్నారు, కానీ వేరే వాళ్ళతో యుద్ధం చేయడానికి కాదు. అలానే ఇక్కడ వాళ్ళ చేతి మీద ఇక్కడ బ్రేస్లెట్ మీరు గమనించవచ్చు. అఫ్కోర్స్ అక్కడ కరా అని రాసిన ప్రొనౌన్స్ చేసేటప్పుడు దాన్ని కడా అని పిలుస్తారు. అలానే కచెరా మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అది కొంచెం షార్ట్ లాగా ఉంది. మామూలుగా మనం ఏవైతే షార్ట్స్ వేసుకుంటారో ఆ విధంగా ఉంది, బట్ ఆ విధంగా వాళ్ళు ఏదైతే గార్మెంట్ వేసుకుంటారో దాన్ని కచెరా అంటారు. సో దీస్ ఆర్ ద 5 things విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై గురు గోబింద్ సింగ్. These were the 5 articles of faith that a Khalsa must always adorn. సో ఎవరైతే ఈ 5K ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారో వాళ్ళని ఖాల్సాగా గుర్తిస్తారు. సో ఈ 5 ఆర్టికల్స్ అనేవి కూడా ఫెయిత్కి సంబంధించిన, వాళ్ళ నమ్మకానికి సంబంధించినది. అండ్ అక్కడతోనే కాకుండా హీ ఆల్సో లెడ్ ఆన్ మెనీ అదర్ రూల్స్ ఫర్ ద ఖాల్సా వారియర్స్ టు ఫాలో, లైక్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ టొబాకో, ఆల్కహాల్, హలాల్ మీట్ ఎక్సెట్రా. వీటిలో ఏది కూడా మీరు సేవించకూడదు, మీరు మద్యం తాగకూడదు, మీరు పొగాకుని సేవించకూడదు, అలానే హలాల్ మీట్ని సేవించకూడదు అని ఆయన నియమ నిబంధనలు పెట్టారు. ద ఖాల్సా వారియర్ వాజ్ ఆల్సో డ్యూటీ బౌండ్ టు ప్రొటెక్ట్ ఇన్నోసెంట్ పీపుల్ ఫ్రమ్ పర్సిక్యూషన్. మనం ఇందాక తెలుసుకున్నాం, తను ఏదైతే ఆ డాగర్ లాంటి కత్తి పెట్టుకుంటున్నారో తన దగ్గర అది ఒకళ్ళతో యుద్ధం చేయడానికి కాదు, ఎవరైతే అమాయకపు ప్రజలు ఉన్నారో వాళ్ళని ఒకవేళ ఎవరైనా బాధ పెడుతున్నా సరే వాళ్ళ మీద దాడి చేయడానికి. He named Guru Granth Sahib, the religious text of the Khalsas and the Sikhs, as the next Guru of the 2 communities. సో ఈ ఖాల్సా కమ్యూనిటీ అలానే సిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరికీ కూడా ఇట్ ఈస్ ద నెక్స్ట్ గురు అని గురు గ్రంథ్ సాహిబ్ని గురు గోబింద్ సింగ్ గారు చెప్పారనమాట. అండ్ వాళ్ళ యొక్క హోలీ టెక్స్ట్, ఇప్పుడు ఉదాహరణకి మనం ముస్లిం మతానికి సంబంధించి గమనించినట్టయితే ఖురాన్ ఉంది, అలానే క్రిస్టియన్ మతానికి సంబంధించి చూసినట్టయితే బైబుల్ ఉంది, అలానే ఒకవేళ మనం సిక్ మతానికి సంబంధించి చూసినట్టయితే గురు గ్రంథ్ సాహిబ్ అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు గురు గ్రంథ్ సాహిబ్. అలానే గురు గోబింద్ సింగ్ గారికి సంబంధించి యుద్ధాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే, he fought against the Mughals in the Battle of Muktsar in 1705, in the Battle of Anandpur 1704. గుర్తుంది కదా, పిల్లలిద్దరిని వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. The Guru lost his mother and 2 minor sons who were executed. His eldest son also died in battle. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళ కుమారులు అలానే ఆయన తల్లి అందరూ కూడా యుద్ధంలో వీరమరణం పొందారు. అలానే సాహిత్యానికి సంబంధించి గురు గోబింద్ సింగ్ గారు ఏమైనా సేవలను అందించారా అంటే, his literary contributions include the Jap Sahib, Benti Chaupai, Amrit Savaye, etc. And he also wrote the Zafarnama, which was a letter to the Mughal Emperor Aurangzeb. ఔరంగజేబ్కి ఒక ఉత్తరం రాశారనమాట గురు గోబింద్ సింగ్ గారు, దాన్ని జఫర్నామా అన్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ ఈజ్ జఫర్నామా. చూసారుగా, సాహెబ్ జాదా జోరావర్ సింగ్, సాహెబ్ జాదా ఫతేహ్ సింగ్. ఒకళ్ళకి 6 సంవత్సరాలు, ఒకళ్ళకి 9 సంవత్సరాలు. ఈ రోజున పిల్లలకి 9 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళకి చాలా విషయాలు తెలియదు, కానీ ఆ రోజుల్లోనే నేను ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నాను దానికోసం నేను నిలబడాలి, దాన్ని కాపాడడం కోసం నేను పోరాడాలి అని చెప్పి, మేము మా ధర్మానికి మా మతానికి మేము మోసం చేయము, ద్రోహం చేయము అని చెప్పి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ప్రాణాలను వదిలేశారు.
వీరమరణం పొందారు. వాళ్ళు వీరమరణం పొందింది 26 డిసెంబర్ కాబట్టి 26 డిసెంబర్ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వీర్ బాల్ దివస్గా జరుపుకుంటారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.